ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు. కేసీఆర్ సార్ నిన్న మొన్న రాష్ట్రానికి సీఎం అయినా చింతమడుకోలకు మాత్రం ఆయన ఒక కామన్ మ్యానే. పేర్లు పెట్టి వరుసలు పెట్టి పిలుచుకునేటంత దగ్గరతనం ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు కేసీఆర్ మామూలు ఎమ్మెల్యే. ఓడిపోగానే సాదా సీదాగా వచ్చి ఎరవెల్లి ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. ఇక వాళ్ళు వీళ్ళు పోయి సార్ను కలుస్తున్నారు. సార్ అంటే ఎవ్వరు లేకపోయిండొచ్చు కానీ ఊరోళ్ళం మేమున్నాము అని కేసీఆర్ సొంతూరు చింతమడుకోలు పలకరిస్తందుకు ఫామ్ హౌస్కు వేయర్లు. బండెనక బండి కట్టి అన్నట్టు 11 బస్సులు కట్టుకొని ఎక్కువ 500 మంది దాకా సార్ను చూస్తందుకు పోయిర్రట. ఇక పాము చెక్ పోస్ట్ కాడికి పోగానే పోలీసు వాళ్ళు అటకాయించి ఆపేసిరట. ఏదో జాతరకు పోయినట్టు 11 బస్సులలో పోయే వరకల్లా పోలీసు వాళ్ళు పరిశాన్ అయ్యారట. ఏడి పోతురు గింతగానం ఏంది కథ అని అడిగే వరకల్లా కేసీఆర్ సార్ను కలుస్తందుకు పోతున్నాము, నిన్ననే ఫామ్ హౌస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నామని చెప్పే వరకల్లా పోలీసు వాళ్ళు కూడా కుద్దు మతలబు తెలుసుకొని ఫామ్ హౌస్కు పోయేందుకు తోవిడిచిరట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 500 మంది 11 బస్సులలో పోయి కేసీఆర్ సార్కు ధైర్యం చెప్తున్నారు అంటే సార్ మీద చింతమడక మీద వాళ్ళకున్న అభిమానం ఏందో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా ఎవరైనా ఓడిపోతే జీవితంలో గిట్లనైనా తాకుడుదలి కింద పడితే బాగా ఇంతి అనేటోళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ సొంత మనుషులైతే అయ్యో పాపం కదా అని అంగలారుస్తారు. సేమ్ కేసీఆర్ మీద కూడా చింతమడకలు చూపిస్తున్న ప్రేమ కూడా గిసొంటిదని చర్చించుకుంటున్నారు. అయినా ఆపతికైనా సాపతికైనా మంది ఎవరైతారు? అయితే గిద్ద మనోళ్ళు అవుతారు కానీ మరి సార్తో చింతమడకలు ఏమేమి ముచ్చట పెట్టిర్రో కానీ ముందే కేసీఆర్ సార్ చెయ్యి పెద్దదాయే. మరి వాళ్ళకి ఎసొంటి మర్యాద చేసిండో ఏమో ఇక.